నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రతిరోజు మనం సూరన్న టీవీ వేదికగా ఏదో ఒక స్కామ్ బయట తీస్తున్నాం. ఈరోజు స్పెషల్గా ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో ఒక భారీ దందా జరుగుతుంది హైదరాబాద్లో. అదేంటి, దాని కర్త కర్మ క్రియ ఎవరు, ఎందుకు ఈ దందా చేస్తున్నారు అని మనం పరిశీలిద్దాం. గమనించండి మిత్రులారా, ఎడ్యుకేషన్ అనేది మొత్తం అమ్మడం అయిపోయింది. ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ గురించి మనం చర్చిద్దాం. ధనిక్ భారత్కు షోకాజ్, అనుమతులు లేకున్నా ఇంటర్ అడ్మిషన్లు. 7 బ్రాంచీల్లో ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు. 7 బ్రాంచీలు ఉన్నాయట, దాంట్లో ఒక్కదానికి కూడా అనుమతులు లేవట. అంటే అనుమతులు లేకుండా దర్జాగా సిటీ నడిబొడ్డున ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. బయట పల్లీల బండినో బజ్జీల బండినో ఉంటే ట్రాఫిక్కి ఇబ్బంది ఉందని చెప్పి వెంటనే తొలగిస్తారు అధికారులు. మరి 7 బ్రాంచీలు, దాంట్లో ఒక్క బ్రాంచ్ కూడా అనుమతి లేకుండా నిర్వహిస్తుంటే మరి అధికారులు ఏం చేస్తారు? ఇటీవల సీజేఎస్ వరుస ఫిర్యాదులతో ఇంటర్ బోర్డ్ నోటీసులు. రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా మార్చుకుంటూ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు చేపడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాలేజీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇంటర్ డిగ్రీ కాలేజీలు అయినా సరే అనుమతులను పట్టించుకోకుండా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇటీవల ధనిక్ భారత్ జూనియర్ కాలేజీల వ్యవహారంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయింది. ఇంటర్ బోర్డు నుండి అనుమతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకుంటూ తరగతులు నిర్వహిస్తున్న ఆ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎవరన్నా బై మిస్టేక్లా ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లా మీరు జాయిన్ అయితే మీ భవిష్యత్తులు బజార్లో పడ్డట్టే. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు, మీకు ఎక్కడ గుర్తింపు ఉండదు, మిమ్మల్ని ఎవరు డేకరు, కేర్ చేయరు. వై? బికాస్ ఇంటర్ బోర్డు నుండి ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అనుమతులు లేవు. నోటీస్ కూడా జారీ చేయబడ్డది. ఒక్క బ్రాంచ్కి లేవు అనుమతులు. గ్రేటర్ పరిధిలోని మదీనాగూడలో ఒక బ్రాంచ్ ఉంది, కూకట్పల్లిలో మరో బ్రాంచ్, ఎల్బీ నగర్లో మరో బ్రాంచ్, బొంగళూరులో మరో బ్రాంచ్ అట. అర్థమైందా? గ్రేటర్ పరిధిలోని మదీనాగూడ, కుకట్పల్లి, ఎల్బీ నగర్, బొంగళూరు రెసిడెన్షియల్ క్యాంపస్, మాదాపూర్ రెసిడెన్షియల్ క్యాంపస్ బాయ్స్ గర్ల్స్ క్యాంపస్లలో ధనిక్ భారత్ పేరిట నడుస్తున్న 7 బ్రాంచీలలో ఒక్క బ్రాంచ్కి కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. కనీస నిబంధనలు పాటించకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అర్హతలు లేవట, దానికి అసలు అనుమతులు లేవు, ఒక్కదానికి లేవు. అనుమతులు లేకుండానే కాలేజీలను ఎలా నిర్వహిస్తున్నారో వివరణ ఇవ్వాలని కోరుతూ డిఐఈఓలు ధనిక్ భారత్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బోర్డు నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా కాలేజీలు నడిపితే సహించేది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరుస ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం, వరుస ఫిర్యాదులు ఇస్తేనే యంత్రాంగం కదిలింది. అంటే ఫిర్యాదులు ఇవ్వకపోతే ఈ దందా, ఈ స్కామ్, ఈ భాగోతం మనం నడుస్తుండే. వెంటనే నేను మరీ చెప్తున్నా, ఈ ఎల్బీ నగర్ దగ్గర, ఈ బొంగళూరు దగ్గర, ఈ మదీనాగూడ దగ్గర, ఈ కూకట్పల్లి దగ్గర, ఆ రెసిడెన్షియల్ క్యాంపస్ మాదాపూర్ దగ్గర ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్ల ముందు వెళ్ళేసి మా సూరన్న టీం బృందంగా వెళ్ళి బరాబర్ అక్కడ A to Z వరకు మొత్తం కనుక్కుంటాం. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇట్లా దంద తెరలేపుతాన్లు, ఎక్కడ అనుమతులు తీసుకుని ఎందుకు నడిపిస్తాన్లు, ఎన్ని కోట్లు డబ్బులు నొక్కి తిన్నారు అనేది రాబడతాం మిత్రులారా. కాబట్టి ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఎవరైతే వస్తారో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఈ బ్రాంచ్ల సంగతి ఏందో మనం తెలుసుకుందాం. ఈ విషయంపై సీజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ ముసారం ప్రేమ్ కుమార్ కాలేజీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని ఫిర్యాదు చేశారు. కనీసం ఫైర్ ఎన్ఓసి లేకుండా తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్బీ నగర్, బొంగళూరు, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ కాలేజీ యాజమాన్యం బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతూ అడ్మిషన్లు చేపడుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకయ్య నాయక్ వెంటనే వివరణ ఇవ్వాలని కాలేజ్ యాజమాన్యాన్ని ఆదేశించారు. తగిన వివరణ ఇవ్వని పక్షంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిబంధనల ప్రకారం కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయమై సదరు రంగారెడ్డి డిఐఈఓను వివరణ కోరగా మరింత సమాచారాన్ని తెలిపేందుకు వెనకాడడం గమనార్హం. ఇక వెనకాడతాను, మరి అమ్ముడు పోయి మరి ఏం తెలియదు. మరి ఇగో మిత్రులారా గమనించండి, ఇదో పెద్ద
ఇట్లనే బీహార్లో కూడా జరిగింది వ్యాపం కేసు అనేది, అది ఇప్పటికీ రన్ అవుతుంది, ఇప్పటికీ కేసు పెండింగ్లో ఉంది. ఇట్లనే బీహార్లో కూడా జరిగింది ఎడ్యుకేషన్ స్కామ్ అనేది. ఇక్కడ కూడా ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల పేరుతో విపరీతంగా స్కామ్ జరుగుతుంది. మరీ చెప్తున్నా, అక్కడ వెళ్ళి ఎవరు అడ్మిషన్ తీసుకోకండి. మై హంబుల్ రిక్వెస్ట్. వెంటనే ఆ భవనాలన్నింటినీ సీజ్ చేయండి, అవసరమైతే డిమాలిషన్ చేయండి. ఇన్ని రోజులు కోట్లు దంచుకున్నారు కదా, ఆ డబ్బు మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే, దాని నో డౌట్. నేను మరీ చెప్తున్నా. ఒకసారి మన షోకాజ్ నోటీస్ చూద్దాం. దీనికి వచ్చిన షోకాజ్, ఈమెనే బాలలత మేడం. ఎవరు ఈమె పెద్ద స్కామ్ తెర మీద తీసుకొచ్చింది. నేను మరీ చెప్తున్నా, మేడం మీ ఇన్స్టిట్యూషన్ని క్లోజ్ చేయకపోతే నా పేరు సూరన్న కాదు. బరాబర్ ఫిర్యాదు చేసిండ్లు, షోకాజ్ నోటీస్ వచ్చింది, అయినా కూడా నడుస్తున్నాయి. మీరు ఏం చేయాలి? మీరు క్లోజ్ చేసుకుంటారా, లేకుంటే మేము రంగంలో క్లోజ్ చేయాలన్నా మీరే ఆలోచన చేయండి. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా నడిపించడం అనేది చట్టరీత నేరం, ఘోరం. ఇది టెర్రరిజం కంటే, ఉగ్రవాదం కంటే భయంకరం. వై? బికాస్ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. నీట్ పేపర్ లీకేజ్లు అయ్యి ఎట్లా విద్యార్థులు నాశనం అయిందో, ఈ విధంగా కూడా మీ ఇన్స్టిట్యూషన్లో అనుమతులు లేని మీ ఇన్స్టిట్యూషన్ చదివితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవ్వడం ఖాయం. దయచేసి మిత్రులారా చదవకండి. ఈ మేడంకి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. ఇది షోకాజ్ నోట్. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. క్లియర్ చూడండి. డిఐఓ 2 డైరెక్ట్ కరెస్పాండెంట్, ధనిక్ భారత్ జూనియర్ కాలేజ్, రంగారెడ్డి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా. ఆర్సీ నంబర్, కంప్లైంట్స్, డిఐఓ రంగారెడ్డి, ధనిక్ భారత్ జూనియర్ కాలేజ్. కంప్లైంట్ రిగార్డింగ్ టేకింగ్ అడ్మిషన్ అండ్ కండక్టింగ్ క్లాసెస్ వితౌట్ పర్మిషన్, ఎక్స్ప్లెనేషన్ కాల్డ్ ఫర్ అని ఇక్కడ షోకాజ్ నోటీస్ కూడా జారైంది. ఇక్కడ సంతకం కూడా ఉంది రంగారెడ్డి ఎడ్యుకేషన్ ఆఫీసర్ది. Adverting to the subject cited above, it has been brought to the notice of the undersigned that the management of Dhanik Bharat Junior College is allegedly operating a junior college at LB Nagar, Bangalore, Madhapur and Rangareddy district and admitting students without obtaining necessary permissions, affiliations from board, which is violation of the rules and regulation of the board అని ఇక్కడ షోకాజ్ నోటీస్ కూడా ఉంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి? సీజ్ చేయాలి. ఇన్ని రోజులు సంపాదన మొత్తం, డబ్బు మొత్తం ఏం చేయాలి? ప్రభుత్వానికి అప్పగించాలి. ఇదే మా డిమాండ్. రేపటి నుంచి ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళేసి, ఈ 7 బ్రాంచ్లో వెళ్ళేసి వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరుగుతుంది అనేది కెమెరా పట్టుకొని అక్కడ వెళ్ళి లైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి సురణ టీవీ, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరీ చెప్తున్నా, వచ్చే వాళ్ళు ఎవరో నా నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.